Hello all, welcome back to our YouTube channel. Guys, it's day 5 of our 50 days challenge. Firstly, థ్యాంక్ యూ ఆల్ గైస్. నిన్న పెట్టిన వీడియోకి సజెస్ట్ మీ అనగానే చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చినారు, మంచి సజెషన్స్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో ఇందాక చెప్పినట్టు 5 days అవుతుంది మనం ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాము. 5 daysకి మనకి ఇంకా అరే ఇందిరా బాబు అనిపిస్తుంది, ఎంత టూ మచ్ హెవీగా అనిపిస్తుంది, ఎంత ఘోరంగా ఉంది. ఒక్కొక్కరైతే యూపీఎస్సీకి కానివ్వండి, స్టేట్ ఎగ్జామ్స్కి కానివ్వండి మామూలుగా చదవరు. ఆల్మోస్ట్ కొందరైతే 5 to 6 years కూడా దీనిపైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కొందరు 3 to 4 years రిగ్గరస్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇది ఒక 10 to 12 hours కంటిన్యూగా ఒక 5 days కూర్చున్నందుకే బాబోయ్ ఘోరంగా హెక్టిక్ అవుతుంది. అంటే కాన్స్టెంట్గా కూర్చున్నందుకు ఇది అనిపిస్తుంది. బిఫోర్ దాట్ మనకి గ్రూప్ 1కి కానివ్వండి ఒక 2 times రాసినాం కాబట్టి అప్పుడు ఓకే పర్లేదు మంచిగానే రాసినాము. కానీ ఇట్లా రాయడము, ఇట్లా కంటిన్యూగా చదవడం, ఒక ఛాలెంజ్ తీసుకొని రాయడం అయితే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టఫ్గానే అనిపిస్తుంది, డిఫికల్ట్గానే అనిపిస్తుంది కంప్లీట్ చేయడం, టార్గెట్ని ఫినిష్ చేయడం అనేది. బట్ ఇంకా కొన్ని డేస్ మాత్రమే కాబట్టి యూపీఎస్సీ రాసే వాళ్ళకి అంత కన్సిస్టెంట్గా చదువుతారు, అంత కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతున్నారు. మనము ఇంకా అంత లెవెల్ కాకపోయినా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ అయితే అంతే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది. అండ్ పేపర్ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం, అంత డిఫికల్ట్గా వస్తుంది, అంత అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో వస్తుంది. అప్పుడే ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు, అప్పుడే కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతున్నారు, అప్పుడే మనకి డాటా అడుగుతున్నారు. ఇట్లా అసలు ఎక్కడి నుండి మనం 360 degrees కంప్లీట్గా దానిపైన గ్రిప్ తెచ్చుకుంటేనే కాన్సెప్ట్ పైన మనం ఏదో ఒకటి అటెంప్ట్ చేయగలుగుతాం, అప్పుడు ఆ మూమెంట్లో గెస్ చేయగలుగుతాం. అదృష్టం ఏంటి అని అంటే మనకి గ్రూప్ 2కి మెయిన్స్ అట్లా లేదు, ఆన్సర్ రైటింగ్ అట్లా లేదు. ఏపీఎస్సీ వాళ్ళకు ఉంది పాపం, ఏపీఎస్సీ వాళ్ళకి, మనకు అట్లా లేదు. మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్సే కాబట్టి మనం అట్లీస్ట్ కాన్సెప్ట్ మనకి ఐడియా ఉంటే ఎలిమినేట్ చేసుకోవడానికన్నా లేకపోతే గెస్ పెట్టి రాయడానికన్నా కొంచెం లక్ ఫ్యాక్టర్ ఆ మూమెంట్లో ఉంటే కనుక స్కోర్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనకి మన హ్యాండ్లోకి రావాలి, మన కంట్రోల్లోకి రావాలంటే ఫస్ట్ మనకి కాన్సెప్ట్ అండ్ రివిజన్ కంపల్సరీ. కాన్సెప్ట్ మొత్తం చదివి ఉండాలి అండ్ రివిజన్ ఖచ్చితంగా ఉండాలి. అట్లీస్ట్ ఈ 45 daysలో అట్లీస్ట్ ఒక 2 revisions అన్న అవ్వాలి నా టార్గెట్ అయితే. అండ్ డైలీ పోస్ట్ చేస్తున్న టార్గెట్స్ అందరు అడుగుతున్నారు, అక్క ఇది రీడింగ్ అయిపోతుంది, సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది అండ్ రివిజన్ కూడా అవుతుంది అంటే నాకు ఒక్కటి అర్థం కాదు. మనం ఇన్ని ఇయర్స్ నుండి చదువుతున్నాము, లైక్ పేపర్ 1 and 2కి అయితే మనం మళ్ళీ పర్టికులర్గా ఫస్ట్ నుండి చదవాల్సిన పని లేదు, రివిజన్స్ ఇస్తే సరిపోతుంది. మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పేపర్ 3 and also 4. ఇది మనకి కొత్త ఎగ్జామ్ కాబట్టి, కొత్త పేపర్స్ కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ డిఫికల్టీ లెవెల్ అనేది మనకి ఎగ్జామ్ అంటే జాబ్ వచ్చే డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి అని అంటే పేపర్ 3 and పేపర్ 1. ఎందుకు ఈ 2 factors అని చెప్తున్నా అంటే ఆల్మోస్ట్ ఆల్ 90% క్యాండిడేట్స్ అందరికీ పేపర్ 2లో ఉన్న పాలిటీ రివిజన్ అయిపోయి ఉంటుంది, హిస్టరీ రివిజన్ అయిపోయి ఉంటుంది అండ్ సొసైటీ కొంచెం అంటే చిన్న ఫ్యాక్టర్ 50 marksది కాబట్టి ఎవరు గ్రాంటెడ్గా అయితే తీసుకోరు, కాకపోతే చదువుతారు. బట్ ఏంటి అని అంటే ఆ 2 subjects ఆ పేపర్స్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ చదివి ఉన్నారు కాబట్టి, ఆ సబ్జెక్ట్స్ అన్ని ఫినిష్ చేసి ఉన్నారు కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్డ్గా ఉండరు. బట్ అసలైన కాంపిటీషన్ అనేది పేపర్ 1 and 3 పైనే ఉంటుంది. 4 ఏంటి అని అంటే అందరూ 150 marks కాబట్టి స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పేసి అనుకుంటారు. స్కోరింగ్ సబ్జెక్ట్ ఎస్ అబ్సల్యూట్లీ స్కోరింగ్ సబ్జెక్టే. బట్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది చాలామంది ఎకానమీకి టెన్షన్ పడతారు, భయపడతారు అండ్ మెటీరియల్స్ ప్రాపర్గా లేవు అని చెప్పి అంటున్నాను కదా. నేను అనేది ఎవరిని ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని కాదు, నేను అన్నది స్టేట్ గవర్నమెంట్ సోర్సెస్ అనేవి మనకి లేవు అని చెప్పేసి అన్నా. కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్వి ఉన్నాయి, చౌటి సార్వి కానీ పిఎన్ఆర్వి కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను జస్ట్ తెలంగాణకి స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ రిసోర్సెస్ అని చెప్పేసి అన్నా. అండ్ అవి ప్రాపర్గా లేవు కాబట్టి అండ్ చాలామందికి ఎకానమీ అంటే భయం, ఇంక్లూడింగ్ మీ. నాకు చాలా భయం అని కాదు, నాకు నచ్చదు. డ్రై సబ్జెక్ట్ అనిపిస్తుంది. కొంచెం ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాలి, డేటా గుర్తుంచుకోవాలి అంటే కొంచెం నాకు డిఫికల్టీ లెవెల్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతా, అందుకే భయపడ్డా. నిన్న మొన్న 2 days కంటిన్యూగా నేను అదే మెసేజెస్ పెట్టిన, అదే పోల్స్ పెట్టిన అండ్ అదే నిన్న వీడియో కూడా అదే చేసిన, ఎకనామిక్ భయం అవుతుంది అని చెప్పి. సో నాకు ఒక్కటి అనిపించింది, ఈ 45 days మనము దేన్ని ఆలోచించకుండా
ఏది ఆలోచించకుండా పరిగెత్తూనే ఉంటే మాత్రం, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కోర్ వస్తుంది. అండ్ రివిజన్ ఈజ్ ద ఓన్లీ కీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను టెస్ట్ సిరీస్ లాస్ట్ 10 to 15 days ముందే చెప్తా. ఇప్పుడు రికమెండ్ చేస్తా ఖచ్చితంగా. ఎగ్జామ్స్ ఎక్కువ ఇస్తే ఇంకా మనకి మంచిది. బట్ స్టిల్ కొంచెం మన కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో అందుకే ఇప్పుడు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ముందైతే కాన్సెప్ట్ మొత్తం రివిజన్ ఒక్కసారి, అట్లీస్ట్ ఒక్క రివిజన్ అయినా చేసిన తర్వాత అప్పుడు మనం టెస్ట్లు ఇద్దాము. సో దట్ మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. టెస్ట్ రాసేదే మనకి కాన్ఫిడెన్స్ రావాలి అని చెప్పి ఇవే టెస్ట్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారని కాదు. ఆ కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన కాన్సెప్ట్ ఖచ్చితంగా రావాలి. దాని తర్వాత మనం టెస్ట్లకు వెళ్దాము. అండ్ 50 days టార్గెట్ని ఖచ్చితంగా అచీవ్ చేద్దాము అని చెప్పేసి అయితే నేను గట్టిగా కూర్చున్నా. అవ్వట్లేదు, ఎస్, ఐ బిలీవ్ దట్ అందరికీ కంప్లీట్ అవ్వాలని లేదు. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల బ్రేక్ కూడా అవ్వాల్సి వస్తుంది. బట్ నాకు నిన్న అంతే అయింది. నేను ఎక్కువ వర్క్ చేయలేకపోయినా, దీనిపైన అచీవ్ చేయలేకపోయినా, అంటే టార్గెట్స్ కంప్లీట్ చేయలేకపోయినా. ఎందుకంటే మాకు అక్కడ వర్షం పడింది, మా ఇంటి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయిపోయింది. సో మాకు పవర్ కట్ అయిపోయింది. సో ఇట్లాంటి న్యాచురల్ ఉంటాయి, మనకి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కోపప్ చేయాలి. న్యాచురల్గా అయిన దాన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అవి కోపప్ చేయాలి. సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ప్రిపరేషన్ని ప్రొసీడ్ చేయాలి. సో దట్ మనకి ఇంకా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ వరకు మనం ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతాం. అదే తప్ప 1 day చదివి 2 days చదివి 3rd day బ్రేక్ ఇచ్చేసి ఇట్లా వద్దు. అండ్ ఈ 5 days ఖచ్చితంగా మంచిగా ఫినిష్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నా. సో అంతే ఈ వీడియో. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.